బిజీ లైఫ్ కు అలవాటు పడిన ప్రజలు ఆరోగ్యంపై శ్రద్ధ తగ్గించారంటున్నారు నిపుణులు. ఇటీవల పలు సంస్థలు చేసిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ప్రజలు ఏ విటమిన్ లోపంతో బాధపడుతున్నారో తెలుసుకునేందుకు సర్వే నిర్వహించాయి పలు సంస్థలు. ముఖ్యంగా డి విటమిన్ లోపంతో ప్రజలు బాధపడుతున్నారని అధ్యయనాల్లో తేలింది. భారత్లో అధిక శాతం జనాభా విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారని అధ్యయనాల్లో తేలింది. ఆహార ఎంపికలు, జీవనశైలి, పర్యావరణం అలవాట్లే ప్రధాన కారణం. ముఖ్యంగా ఎండలోకి రాకుండా ఇంట్లోనే ఉండడం, ఆఫీసులలో ఏసీలు ఉండడం లాంటి వాటితో విటమిన్ డి లోపాన్ని పెంచాయి. విటమిన్ డిని ఉత్పత్తి చేయడానికి సూర్యరశ్మి చాలా అవసరం. కానీ చర్మానికి ఎండ తగలకుండానే ఎక్కువ మంది జీవిస్తున్నారు. ప్రతిరోజు ఖచ్చితంగా రోజులో అరగంటైనా ఎండలో నడవడం ఆరోగ్యానికి అవసరం. రోగనిరోధక శక్తికి, బలమైన ఎముకలకు, చర్మ ఆరోగ్యానికి విటమిన్ డి అత్యవసర పోషకం. ప్రతిరోజు కొద్దిసేపు ఎండలో ఉండడం వల్ల విటమిన్ డితో పాటు మానసిక ఆరోగ్యానికి అవసరమైన సెరోటోనిన్ హార్మోన్ కూడా విడుదలవుతుందంటున్నారు. దీన్ని ఆనంద హార్మోన్ గా పిలుస్తారు. ఇది మానసిక స్థితిని మెరుగుపరచడంతో పాటు డిప్రెషన్ తో బాధపడే వారికి నిద్ర నాణ్యతను కూడా మెరుగుపరుస్తుంది. ప్రతిరోజు అరగంట పాటు ఎండలో తిరిగితే మంచిదని సూచిస్తున్నారు డాక్టర్లు. సైంటిఫిక్ రిపోర్ట్స్ జర్నల్లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం దక్షిణ భారతదేశంలోని పట్టణాల్లో ఉన్న ప్రజల్లో విటమిన్ డి అత్యధికంగా లోపించినట్టు తెలిసింది. ఇక 30 ఏళ్ల వారిలో వెన్నునొప్పి సమస్యలతో తీవ్రంగా బాధపడుతున్నారని కొన్ని సర్వేల్లో బయటపడింది. తగినంత సూర్యరశ్మిని తగిలేలా ప్రతి ఒక్కరూ జాగ్రత్త తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇండోర్ లైఫ్ స్టైల్ కు అలవాటు పడి డి విటమిన్ లోపంతో చాలా మంది బాధపడుతున్నారు. ఇల్లు, కార్యాలయం, కార్లు, స్కూళ్లు ఇలా ఇండోర్లోనే గడిపేందుకు ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. మన దేశంలోని నగరాల్లో వాయు కాలుష్యం అధికంగా ఉండి సూర్యరశ్మిని అడ్డుకుంటుంది. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం అరగంట ఎండలో ఉంటే విటమిన్ డి పుష్కలంగా దొరుకుతుందంటున్నారు డాక్టర్లు.